అది అవును. శివుడి శక్తి ముందు ఎవరు లెక్క కాదు. శివుడు తన జీవన విధానాలు మనకి పురాణాలలో ప్రతి అంశము ఒక పాఠం. రామాయణంలో పాఠం ఏంటంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సవతి తల్లున్నా సరే ఆ తల్లిని కూడా తల్లిగానే చూడాలి, అన్యాయం చేసినా సరే తల్లిగానే చూడాలి, ఆ సవతి తల్లి సోదరుణ్ణి సైతం ఆ సోదరుడు మళ్ళీ ఈ సోదరుని బాగా చూసుకున్నాడు. భరతుడు రాముడు చెప్పులు పెట్టుకుని చేశాడు. అంటే ఇంట్లో ఎవరో ఒక తప్పు చేస్తారు, ఆ తప్పు చేసినంత మాత్రాన కుటుంబం మొత్తం నాశనం కాకూడదు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సాగకూడదు అన్నటువంటిది రామాయణం చెప్తుంది మనకి. ధర్మం అందులో నీతి, సమాజానికి ఆ నీతి కావాలా. ఆ తర్వాత ఒకవేళ అలా కాకపోతే అన్న తమ్ములు, ఈ భార్యాభర్తలు, సవతులు ఈ గొడవల మధ్యలో నలిగిపోతే ఎట్లుంటుందో భారతం చెప్పింది. అంతే కదా, ధృతరాష్ట్రుడు తన సోదరుడి కొడుకుల్ని సక్రమంగా చూడలేదు కాబట్టి వైరం పెరిగింది. దుర్యోధనుడికి వీళ్ళకి ఘర్షణ వాతావరణం పెరిగింది. ఈ ఘర్షణ వాతావరణంలో ఒకే భారతంలో రెండు రకాల సిద్ధాంతం ఉంటుంది. ఇప్పుడు రామాయణంలో చూపెట్టబడినటువంటి తరహాలో స్వార్థం ఉంటది. అదే సందర్భంలో భారతంలో ఇప్పుడు వీళ్ళెవరు, భీముడు, ధర్మరాజు, అర్జునుడు, తర్వాత నకుల సహదేవులు.